నమస్తే. దిస్ ఇస్ శౌర్య. మనతో పాటు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అలాగే సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాము. ప్రస్తుతం ఢిల్లీలో జరుగుతున్న నీట్ ఇష్యూకి సంబంధించి ఏదైతే నిరసనలు జరుగుతూ ఉన్నాయో, మరి దీనిలోని రాజకీయంగానే ఎక్కువ పాత్ర కనిపిస్తోంది. స్టూడెంట్స్‌కి చేసే మేలు కన్నాను అనేది వినిపిస్తుంది. సో, దీనికి మేడం ఏం అనాలిసిస్ ఇస్తారనేది మాట్లాడదాం. నమస్తే మేడం. నమస్తే. మేడం మీరేమంటారు అసలు? ఇప్పుడు మీరు నీట్ ఎగ్జామ్ గురించి, ఎప్పుడు పిల్లల భవిష్యత్తు గురించి చాలా ఎక్కువ ఈ ఇష్యూ వచ్చిన ప్రతిసారి మీరు మాట్లాడుతూ ఉంటారు. సో, పేపర్ లీకేజ్ వల్ల పిల్లల భవిష్యత్తు అనేది అంధకారంలోకి వెళ్ళిపోతూ ఉంది అని చెప్పేసి. సో, ఇప్పుడు ఢిల్లీలో జరుగుతున్న ఇష్యూ మాత్రము రాజకీయంగా మారిపోయింది అని అనుకోవచ్చా? కాదండి. ఏది రాజకీయం గాదు. హ్మ్. ఎవరు రాజకీయం చేయలేదు. రాజకీయం చేశారని మాట్లాడతారు. హ్మ్. ఆ రోజు 2012, 13 ఆ ప్రాంతంలో నిర్భయ ఘటన జరిగినప్పుడు ఆహ్, అందరూ పాల్గొన్నారు. మీరు రాజకీయం చేస్తున్నారని ఎవరు మాట్లాడలే ఆ రోజు. హ్మ్. లోక్పాల్ బిల్లు కోసం అన్నా హజారే నిరాహార దీక్ష చేస్తంటే హ్మ్. ఇప్పుడు మాట్లాడుతున్న ఎవరో హైజాక్ చేస్తున్నారు అని హైజాక్ చేసింది కాంగ్రెస్ పార్టీ అని చెప్పి అరవింద్ కేజ్రీవాల్ మాట్లాడుతున్నాడు. హ్మ్. మరి ఒకప్పుడు అన్నా హజారే చేసిన ఉద్యమంతోటేగా నువ్వు రాజకీయ నాయకుడిగా రూపొందింది. మరి అది నువ్వు రాజకీయ నాయకుడిగా వద్దామనే నువ్వు ఆ ఉద్యమంలో ఉన్నావా? హ్మ్. ఇప్పుడు అంతమంది పిల్లలకి ఆ విధంగా దెబ్బలు తగిలిన తర్వాత పోలీసు అంత పాశవికంగా నిరంకుశంగా పిల్లల మీద పడి గొడ్లను బాదినట్లు బాదిన తర్వాత కూడా రాకపోతే ఈ రాజకీయ పార్టీలు ఏం రాజకీయ పార్టీలు? హ్మ్. ఇవాళ అసలు ఆ దాడిని వ్యతిరేకించిన వాళ్ళే మనుషులు కాదు నన్ను అడిగితే. మీకు హృదయం ఉందా అని అడుగుతున్నా. ఆ! మోడీకి కూడా నాది 56 అంగుళాల ఛాతీ అంటాడు. ఛాతీలు ఎంతుంటే ఎవడికి కావాలి? హ్మ్. కొండలకు కూడా ఛాతీలు ఉంటాయి. దానిలో కావాల్సింది మనిషికి హృదయం కావాలి. నీకేది హృదయం ఏది అసలు? మనసేది నీకు? హ్మ్. పిల్లలకి ఒక ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్‌కి ప్రిపేర్ అవ్వాలి, ఎగ్జామ్ రాయాలి అంటే పిల్లలు ఎంత కష్టపడతారో మనం ఎగ్జామ్ రాస్తే మనకు తెలుస్తది. మన పిల్లలు ఎగ్జామ్ రాస్తే మనకు తెలుస్తది. హ్మ్. మన పిల్లలు కూడా రాయక్కర్లా. పక్కింట్లో పిల్లోడు కష్టపడి ఎగ్జామ్ రాస్తుంటే కూడా మనం ఏమనుకుంటాం మనసులో, ఇంత కష్టపడుతున్నాడు ఈ మంచి పిల్లోడు, ర్యాంక్ ఈ రావాలి. పిల్లాడికి ర్యాంక్ రావాలి పాపం, ఇంత కష్టపడుతున్నాడు అని అనుకుంటాం. అవును. అట్లాంటిది చదివిన పిల్లలకి ర్యాంకులు రాకోకుండా చదవనోళ్ళకి ర్యాంకులు వచ్చేలాగా, చదవనోళ్ళు డాక్టర్లు అయ్యేలాగా చేసే వ్యవస్థను తయారు చేసిన మిమ్మల్ని మాట్లాడకపోతే మనుషులు కాదు నన్ను అడిగితే. ఇవాళ ఎవరైనా సరే నీట్ ఎగ్జామ్ పేపర్ లీకేజ్ గురించి నెగటివ్ గా మాట్లాడిన వాళ్ళు మనుషులే కాదు నా దృష్టిలో. వాళ్ళకి అసలు మానవత్వమే లేదు. అవును. మేడం మరి ఇన్ని సంవత్సరాల నుంచి చాలా సార్లు లీక్ అయితూ ఉంది గదా పేపరు. చాలా సార్లు లీక్ అవుతూ ఉంటది. ఇబ్బంది పడుతూ ఉంటారు. ఎప్పుడూ లేని ప్రొటెస్ట్ అదంతాను. ఇప్పుడు ఎందుకొచ్చింది అనుకోవచ్చు? అంటే ఇప్పుడు ఇప్పుడు ఇదేమంటున్నారనంటే ఏమైందంటే కాక్రోచ్ అనేది ఇప్పుడు సీజేస్ అనేది వినిపిస్తూ ఉంది. సో, ఇది ఇంపాక్ట్ పడుతుందని అనుకోవచ్చా? ఇదే డైవర్ట్ చేస్తుందని అనుకోవచ్చా దీన్ని ఇష్యూని? అలా కాదు. ఇదేమైందంటే బీజేపీ గవర్నమెంట్ వచ్చిన దగ్గర నుంచి ఈ 12 ఏళ్లలో 152 హ్మ్. పేపర్‌లు లీక్ అయినాయి. హ్మ్. అంటే అంతకుముందు లీక్ అవ్వలేదా అని అంటే నేను ఒప్పుకోను. అంతకుముందు కూడా లీక్ అయినాయి. అంతకుముందు అస్సాంలో ఇట్లా ఒకసారి ఇట్లాగే పేపర్ లీక్ అయితే ఇప్పుడు ఈ ధర్మేంద్ర ప్రధాన్ అనే పెద్ద మనిషి అప్పుడు ఏబీవీపీ లీడర్‌గా ఆయన ప్రొటెస్ట్ చేశాడు. హ్మ్. ఆయనకి దెబ్బలు తగిలినాయి అప్పుడు ఆ ప్రొటెస్ట్‌లో. అప్పుడు మంత్రులు రాజీనామా చేయాలని చెప్పాడు ఈయన. మరి ఇప్ ఆయనే గదా ఇప్పుడు మరలా ఇప్పుడు ఆయనే మంత్రి. హ్మ్. కానీ పదవి వదిలిపెట్టట్లా. హ్మ్. వీళ్ళకి ఇంత పదవి పిచ్చి పట్టింది. హ్మ్. ఈ పదవి పిచ్చి పెట్టింది కాబట్టే మేమే ఉండాలి. మేం ఈ ఈ భూగోళం ఉన్నన్ని రోజులు మా పార్టీయే ఉంటది. మేమే ఉంటామనే భ్రమలో వీళ్ళు కుర్చీలు పట్టుకొని వేలాడుతున్నారు గానీ, అసలు ఒక్కటి చెప్పండి. నీట్ ఎగ్జాము ఎంత కష్టమైంది. అవును. మన దేశంలో పెట్టే పరీక్షలు అన్నీ కఠినమైనయి. ఏ అవును. మాటకి ఆ మాట. యూపీఎస్సీ కష్టమైందే. నీట్ ఎగ్జామ్ కష్టమైందే. అది యూజీకి గానివ్వండి, పీజీకి ఫిజిక్స్. గానివ్వండి. చాలా కష్టం ఆ ఎగ్జామ్స్. ఆళ్ళు ఆ పుస్తకాలతో కుస్తీలు పడి, చదివి, సగం తిండి జీవితం అయిపోతది ఆళ్ళకి. తిని, తినక ఇంతంతలా పుస్తకాలు చదివి, మళ్ళీ అన్నం తింటే నిద్రొస్తదేమోనని టీలు తాగి, గ్రీన్ హ్మ్. టీలు తాగి, ఆ ఎగ్జామ్ రాసిన మా అమ్మాయి ఉంది నాకు తెలుసు. మీ అమ్మాయి ఉంది మీకు తెలుసు అవును. ఆ బాధేంటో. కానీ అసలు ఎలా మనసొప్పుతుంది వీళ్ళకి? ఇప్పుడు మనం బజారుకెళ్ళి ఏదన్నా గ్రోసరీ కొనుక్కొచ్చుకుంటేనే, అది పాడైపోతేనే మనం ఏం జేస్తున్నాం? అవును. ఆ షాపోడి షాపోడు ఆ! దగ్గరికెళ్తున్నాం. రిటర్న్ అడుగు ఆన్‌లైన్‌లో బుక్ చేసుకుంటే గూడా రిటర్న్ బెడుతున్నాం. అవును. అట్లాంటిది ఈ ప్రభుత్వాలు సరిగ్గా నిర్వహిస్తాయనే కదా! పరీక్షలు రాసేది పిల్లలు ప్రిపేర్ అయ్యి. హ్మ్. ఆ పిల్లలకి ఆ గ్యారంటీ లేకపోతే
ఎట్లా అసలు? అవును. ఇప్పుడు ఈ రోజే ఎందుకు ఇంత వచ్చింది అనే దానికి ఒక్కటే మాట. హ్మ్. ఇప్పుడు ఈ నీట్ ఎగ్జాము 24లో లీక్ అయింది. 25లో లీక్ అయింది. 26లో లీక్ అయింది. ఈసారి లీక్ అయింది ఎక్కువ ప్రచారంలోకొచ్చింది. అవును. రావటం వల్ల 19 మంది పిల్లలు ఆత్మహత్య చేసుకున్నారు. అవును. మళ్ళీ పరీక్ష రాయాలనేసరికి. దీని గురించి ఆహ్, కరెక్ట్‌గా ఇది జరుగుతున్న సమయంలోనే మన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత ఏదో హ్మ్. ఉన్నాడాయన. సూర్యకాంత్. మహానుభావుడు. ఆయన ఎవరో పిల్లేశారు. ప్రజా ప్రయోజనాన్ని హ్మ్. పబ్లిక్ ఇంట్రెస్ట్ హ్మ్. లిటిగేషన్ పిల్లేశారు ఎవరో. ఏస్తే దానిని పట్టుకొని ఈ దేశంలో పని పాట లేని వాళ్ళు ఎక్కువైపోయారు. ఆ! చీటికి మాటికి పిల్లేస్తున్నారని. పిల్లేస్తున్నారు. ఆహ్, వీళ్ళంతా ఇట్లా చేసేవాళ్ళు కాక్రోజులు, బొద్దింకలు అది ఇది అని అన్నాడు. అన్నాడు. హ్మ్. అక్కడి నుంచి అవును మేము బొద్దింకలమే అనే దాని దగ్గర నుంచి మొదలైందిది. ఇది మొదలయిన తర్వాత ఇది అనుకోకుండా ఇదే వాళ్ళు హ్మ్, వాళ్ళు ఊహించలా అసలు. కాక్రోచ్ జనతా పార్టీ పెడుతున్నాము అన్నారు. హ్మ్. వాళ్ళకింత స్పందనొస్తది అని అనుకోలా. ఇదంతా ఆన్‌లైన్‌లో అయ్యింది. అవును. అదే ఫిజికల్ ఇది ఫిజికల్‌గా ఆన్‌లైన్‌లో అయ్యేసరికి ఆన్‌లైన్‌లో ఎన్‌రోల్ అవ్వటం చాలా ఈజీ. ఈజీ అయిపోయింది. ఎవరికి పెద్దవాళ్ళకి గాదు. అవును. ఇప్పుడు మీలాంటోళ్ళు అవును. నాలాంటోళ్ళు పెద్ద అవును. ఇంట్రెస్ట్ యూత్‌కి చూపిచ్చరు. ఈజీ అయిపోయింది. యంగ్ పీపుల్ బాగా అట్రాక్ట్ అయ్యారు. ఇప్పుడు 1000 మంది చేరారని తెలిసేసరికి ఇంకొక 3000 మందికి ఆసక్తొచ్చింది. అవును. 4000 మంది అయ్యారు అనేసరికి ఇంకో 10,000 మందికి ఆసక్తొచ్చేసింది. ఇది అవును. ఇట్లా మల్టిప్లై ఎళ్లి బొద్దింకలు ఎట్లా పుడతాయో అవును. సేమ్ అట్లా పుట్టింది. అట్లా వచ్చేసినియి. ఇవి అవును. వచ్చేసిన తర్వాత ఈ నినా ఇ ఇ ఇప్పుడు అతన్నేమన్నారు? నువ్వు అక్కడెక్కడో కూర్చొని మాట్లాడుతున్నావు అన్నారు. అవును. ఎవరు? అనిందెవరు? అసలు అతను ఇండియా వచ్చేవాడే గాదు. ఆ అర్నబ్ గోస్వామి అన్నాడు. అవును. ఇప్పుడు ఎవరైతే ఈ బీజేపీ పార్టీకి పట్టుగొమ్మల్లాగున్నారో, బీజేపీ పార్టీ కోసమే పనిచేస్తున్నారో, ఆళ్ళ వల్లే జరిగింది ఇదంతా. ఆళ్ళు పుట్టించింది. ఎవరు గొయ్యి ఆళ్ళే ఆ! తవ్వుకున్నారన్నట్టుగా. అది. అతనొచ్చాడు ఇక్కడికి. ఇండియాకొచ్చాడు. దూప్కే ఇండియాకొచ్చాడు. హ్మ్. ఇండియాకొచ్చిన తర్వాత దీని మీద ప్రొటెస్ట్ స్టార్ట్ చేశారు. వాళ్ళసలు ఇంత అవుద్దని వాళ్ళు గూడా అనుకోలా. ఎవ్వరు హ్మ్. అనుకోలా. అవును. ఎవరు ఊహించ ఆఖరికి ఇంటెలిజెన్స్ గూడా ఊహించలే. ఇప్పుడు మీరు నేను ఊహించకపోతే పెద్ద అవును. విచిత్రం ఏం గాదు. అవును. ఇంటెలిజెన్సోళ్ళు ఊహించకపోవటం అసలు విచిత్రం. అవును. అసలు ఇది ఇప్పుడు వీళ్ళేం జెప్తారు మామూలుగా అయితే, అబ్బో! మా ప్రభుత్వం ఇట్ట పని జేత్తంది, అట్ట పని జేత్తంది. అసలు బోర్డర్స్‌లో అది జేసేస్తుంది, ఇది జేసేస్తుంది. చిటుక్కుమన్న పట్టేసుకుంటాం. అబ్బో! అసలు ఎన్ని కథలు జెప్తారు. హ్మ్. ఢిల్లీకి ఇంతమంది పిల్లలొస్తున్నారు అనేది వాళ్ళకర్థం గాల. హ్మ్. మహా అయితే 5,000 మందొస్తారనుకున్నారు. హ్మ్. 10,000 మంది, 20,000 మంది అని లెక్కలు జెప్పారు. 5,00,000 మందొస్తే, హైయెస్ట్ లక్షలు దాటిపోయింది. 5,00,000 మంది పైనొస్తే వీళ్ళ లెక్కలు ఇట్లా ఉన్నాయి. అందుకని ఇంతమందొచ్చారు. వీళ్ళనేం జేయాలో అర్థం గాట్ల. నెత్తినేసుకోవాలో కోతికి కొబ్బరికాయ దొరికినట్టు అయిందిప్పుడు హ్మ్. వీళ్ళకి. హ్మ్. అసలిప్పుడు వీళ్ళని కంట్రోల్ చేయాలంటే ఒక ప్రాబ్లమ్. చెయ్యకపోతే ఒక ప్రాబ్లమ్. అవును. అందుకని వాళ్ళకి తెలిసిందేంటి? ఇప్పుడు పాఠం చెప్పని మాస్టర్‌కి దెబ్బలు కొట్టటమే వస్తది. వస్తది. అట్లాగే ఈళ్ళకి కూడా కంట్రోల్ చేయటం చేయలేరు. అవును. వాళ్ళనే కాదు ఎవరైనా కంట్రోల్ చేయలేరు. మేడం ఇందులో స్టూడెంట్స్ కన్నా ఇంకా ఔటర్స్ ఉన్నారు అని అంటున్నారు. మీరేమంటారు దానికి? ఏ స్టూడెంట్‌కైనా తల్లిదండ్రి ఉండరా? హ్మ్. ఉంటారు. ఉంటారు గదా! "ఏమొస్తే మీకేం నొప్పి? హ్మ్. మీరెవరన్నా నీట్ రాసే మొహాలేనా?" అని మాట్లాడుతుంది ఒకావిడ. హ్మ్. నీట్ రాసే మొహాలు గాకపోతే ఇంకెవరికి మాట్లాడే హక్కు లేదా? హ్మ్. అసలు నన్నడిగితే ఈ మంత్రివర్గంలో ఉన్నవాళ్ళు ఆలిబాబా 40 దొంగల్లాగున్నారు గానీ, హ్మ్. వీళ్ళు వీళ్ళల్లో ఒక్కళ్ళన్నా మంత్రి మ మం మంత్రి మొహంకి పనికొచ్చేవాళ్ళేనా అని నేనన్నాననుకో హ్మ్. బావుంటదా? హ్మ్. అవునులెండి. ఆ! నీట్ అవును. నీట్ రాసే మొహాలేనా అంటే, అవును. అది కరెక్ట్ కాదు గదా! ఇప్పుడు కొంతమందుంటారండి. ఒక ఉద్యమం జరిగేటప్పుడు ఒక యాజిటేషను మూడ్‌లోకి వచ్చేస్తది. అవును. ఇప్పుడు పండగ వచ్చిందనుకోండి మనకి. హ్మ్. డబ్బులున్నోళ్ళు పండగ మూడ్‌లోనే ఉంటారు. డబ్బులు లేనోళ్ళు కూడా ఎవరికైనా అనుకోకుండా అదే వైబ్ ఉంటది. అదే వైబ్‌లోకెళ్ళిపోతారు. అవును. ఇప్పుడు బాగా డబ్బులున్నోళ్ళు 10 రకాలు వండుకోవచ్చు. డబ్బులు లేనోళ్ళు ఒక్క రకమే వండుకోవచ్చు. పండగ పండగే. పండగ పండగే గదా! అంతే. ఆ వైబ్‌లోకెళ్ళిపోతారు. అవును. అలాగే అక్కడికి జనాలొచ్చారు. హ్మ్. అయ్ ఎవ్వరు ఊహించలేదండి. అవును. మే అంతమందొస్తే వీళ్ళకి నీట్ పరీక్షకి సంబంధం ఏంటి అని అడగటం అనేది చాలా తప్పు ప్రశ్న. హ్మ్. ఎందుకంటే సమాజంలో అందరం అంతర్భాగమే.
అందులో విద్య చదువు కోసమే కదా, చదువు కోసమే ఉద్యోగం. కదా. ఇవాళ ఈ ఎగ్జామ్ పేపర్ లీక్ అయింది, రేపు ఇంకో ఎగ్జామ్ పేపర్ లీక్ అవుతుంది. అవును. అసలు నువ్వు 24 లీక్ అయితే ఏం చేసావు? ఉమ్, 24లో ఒకే ఇన్స్టిట్యూట్ కి సంబంధించి రాజస్థాను, ఉమ్, హర్యానా ఒకే ఇన్స్టిట్యూట్ కి సంబంధించి బోల్డ్ మందికి ఒకే మార్కులు వచ్చినాయి. అవును, సేమ్ ర్యాంకులు వచ్చినాయి. సేమ్ ర్యాంకులు అవును. వచ్చినాయి. మరి అవును. వచ్చినప్పుడు మీరేం చేశారు అప్పుడు? అప్పుడు అవును. గుడ్డి గుర్రాలు పళ్ళు తోమారా? మీరు అప్పటి నుంచినే దీన్ని ప్రక్షాళన చేయటం మొదలెడితే ఇవాళ ఇది జరిగేది కాదుగా. జరిగేది కాదు. అది ఇప్పుడు మాట్లాడేది. అవును. ఇది మాట్లాడటానికి ఈ భారతదేశ పౌరులైతే చాలు. అవును. పౌరులు కూడా అవ్వక్కర్లా. ఏ దేశం వాళ్ళైనా సరే మానవత్వం ఉన్న వాళ్ళైతే మాట్లాడతారు. ఉమ్, ఇప్పుడు పాలస్తీనాలో చిన్న పిల్లలు చనిపోతున్నారండి. అవును. మేము ఇక్కడ ప్రొటెస్టులు చేసాం అవును. హైదరాబాద్ లో. ఉమ్. మీ పిల్లోడు చచ్చిపోయాడా? మీ పిల్ల చచ్చిపోయిందా అని అవును, ఎవరన్నా అంతేలేండి. అన్నారనుకోండి, వేరే కంట్రీలో జరిగిన వాటికి కూడా మనం ఇక్కడ కొన్ని కొన్ని ఇప్పుడు నిరసనలు తెలుపుతూ ఉంటాం. నేనేం చెప్పాలి అప్పుడు? మీ అమ్మాయి చచ్చిపోయిందా, నువ్వు ఎందుకు ఇంత ఏడుస్తున్నావు, ఇంత అవును. బాధపడుతున్నావు అంటే అవును. అంతేలేండి. అదేమన్నమాట? అవును. మనమే కదా వసుదైక కుటుంబం అని చెప్తాము. అవును. వసుదైక కుటుంబం అంటే ఏంటి అర్థం? అందరమే అందులో ఉండాలి. అందరూ అదే ఉంటారు, కదా, అందరూ ఉండాలి, అందులో నేను నేను ఉండాలన్నదే. ఉండాలనుకుంటాం కదా. అవును. మరి మీరెందుకు ఇట్లా విడగొట్టాలని చూస్తున్నారు మనుషుల్ని? నువ్వు అవును. నీట్ రాసావా, నువ్వు ఇంజనీరింగ్ చేసావా, నువ్వు వ్యవసాయం చేస్తున్నావా? కాదు కదా. అవును. అవును. ఏది ఏమైనా ఇవాళ హృదయం ఉన్న మనుషులు హృదయం ఉన్న మనుషుల్లాగా స్పందించారు. హ్మ్. హృదయం లేని వాళ్ళు హృదయం లేని వాళ్ళలాగా స్పందించారు. హ్మ్. అసలు పిల్లలు అడుగుతున్న ప్రశ్నలు చూస్తే అవును. పోలీసుల్ని, మీకు పిల్లలు లేరా, మీ పిల్లల్ని అయితే ఎలాగే కొడతారా అని అడుగుతున్నారు. అవును ఎంత మరి. బుజ్జి బుజ్జిగా, ఎంత అమాయకంగా మాట్లాడుతున్నారు వాళ్ళు. అవును. అసలు వాళ్ళని ఎలా నిజమే. కొట్టబుద్ధి మరి అవుతుందో అంత వీళ్ళకి దారుణంగాను అసలు మరి అ- మిడ్‌నైట్ ఆయన. అసలు పోలీసులే కాదండి వాళ్ళు, చాలా మంది, అదే. అదే. ఇప్పుడు చాలా మంది పోలీసులే కాదు, హ్మ్. పోలీసులు కాని వాళ్ళు వచ్చేసారు. హ్మ్. వీళ్ళు పోలీసులు కాని వాళ్ళు వచ్చి జనాలను దెబ్బలు కొడతారు గాని అక్కడికి వచ్చి విద్యార్థులు కాని వాళ్ళు, విద్యార్థులు కాని వాళ్ళు ఉద్యమంలో ఉన్న వాళ్ళు. రాకూడదని చెప్పి వీళ్ళు మాట్లాడతారు. హ్మ్. ఇప్పుడు సిటీ బస్సులు జాతీయం చేయాలని నా చిన్నప్పుడు యాజిటేషన్ జరిగిందండి, మేమందరం పాల్గొన్నాము. హ్మ్. నేను ఒక్కదానివే సిటీ బస్సు ఎక్కుతున్నావు అని అడిగారు ఎవరన్నా నన్ను? అవును. అంతేలెండి. దాంతో ఆ, చి ఫీజులు పెంచినప్పుడు అధిక ఫీజులకు వ్యతిరేకంగా పోరాటం చేశాము, అవును. స్కాలర్షిప్లు కావాలని పోరాటం చేశాము. ఇవన్నీ చేస్తారు మరి, అవును. చేయకుండా ఎట్లా ఉంటారు? ఇప్పుడంటే జనాలు ఆమ్, ఇంకా ఈ ప్రభుత్వం మొద్దుబారిపోయింది, ఈ ప్రభుత్వం ఏం చెప్పినా వినదు అని వదిలేస్తున్నారు గాని అవును. 500 గ్యాస్ సిలిండర్ ఉన్న రోజున నువ్వు ఇంకా అవును. తగ్గిస్తానని చెప్పి వచ్చావు. ఇప్పుడు 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 1000 రూపాయలు 1200 చేసావు. 1100 ఎంత అయింది 1000 మరి. రూపాయలు ఇప్పుడు. దారుణం అసలు. బ- బ- ద రూపాయి విలువ పతనం అయిపోతుంది అవును. డాలర్ తో అవును. సమానంగా. చూసుకుంటే గనక మనకి డాలర్ కి 56 రూపాయలు ఉన్నప్పుడు ఆయన ఏం మాట్లాడాడు? నేను రూపాయిని పెంచుతాను అని చెప్పి వచ్చాడు. హ్మ్. ఇప్పుడు ఏం చేశాడు? 96 రూపాయలు చేశాడు. అవును. దీని గురించి ఎవ్వరూ మాట్లాడట్లా. అవును. అసలు నిన్న మొన్నటి దాకా ఈ ఈ ఈ ఢిల్లీ ప్రదర్శన గురించి సెలబ్రిటీలు కూడా నోరెత్తడానికి భయం వేసింది. హ్మ్. ఒక్కొక్కళ్ళైతే పొద్దున్న సల్మాన్ ఖాన్ ఆ! పొద్దున్న పెట్టి సాయంత్రం డిలీట్ చేశాడు. అవును. ఈరోజు గూడా 'దురంధర్' హీరోయిన్ అమ్మాయి ఎవరో ఆవిడ కూడా ఏదో దీని గురించి మాట్లాడుతూ అమ్మాయిని గూడా అరెస్ట్ చేశారు. హ్మ్. హ్మ్. చాలా మందిని ఎవరైనా ఒకవేళ ఇప్పుడు మాట్లాడి చాలా మంది, ఇప్పుడు 'రితీష్ దేశ్‌ముఖ్' వచ్చాడు అవునవును. బయటికి, 'అలియా భట్' వచ్చింది. అవును. అలాగే సోనాక్షి సిన్హా ఫస్టే మాట్లాడింది. హ్మ్. చాలా మంచిగా మాట్లాడింది ఆ అమ్మాయి. ఇట్లా అవును. చాలా వస్తారు మంది, ముందుకి. ఎందుకంటే 'ప్రకాష్ ప్రతి రాజ్' అయితే పిల్లలు రాసే ఎగ్జామ్స్ కదా! ప్రతి ఇంట్లోనూ అసలు ఒక విద్యార్థి ఉంటాడు. అన్నిటిని మించి షబ్నా ఆజ్మీ. హ్మ్. ఈ వయసులో ఆవిడొచ్చి హ్మ్. పిల్లలు ఇలా అల్లాడిపోతుంటే నేను ఇంట్లో ఎలా కూర్చుంటాను అని మాట్లాడింది. అవునవును. అవును. ఆయన వాళ్ళ హస్బెండ్ కూడా ఉత్తరం రాశాడంట, జావేద్ అఖ్తర్. సమాధానం లేదు, అందుకే మేము వచ్చామంది. అసలు అవును. ఇవన్నీ కాదండి, అందరికంటే హైలైట్ పర్సన్ ఫస్టే నోరెత్తింది ఎవరు అంటే రేణుకా చౌదరి. హ్మ్. ఆమె మన అవును. హైదరాబాద్ అవటం చాలా మనం గట్టిగా మాట్లాడారు. గర్వకారణంగా చెప్పుకోవచ్చు. అవును. సిగ్గు లేదు వీళ్ళకి, వీళ్ళు అవును. సిగ్గు శరం లేని వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నారు. పిల్లల్ని కొడతారా అని అడిగింది. అవును. అవును. వాళ్ళని అందరూ స్టూడెంట్స్ లానే చూడాలి. చూస్తున్నారండి. అవును. ఇప్పుడు చూసి రాజకీయం చేయాలనే ప్రయత్నం వేరే కుట్రలు చేస్తున్నారు. అంతే ఆహ్, తప్ప పిల్లలకి. రాజకీయం ఇప్పుడు వీళ్ళకి మొత్తం బురద అంటేసింది. అవును. ఆ బురదను దాన్ని కడుక్కోవాలి. కడుక్కోవాలి. ఆ కడుక్కోవడానికి ఏం చేస్తున్నారంటే ప్రతిపక్షాలు రాజకీయం చేస్తున్నాయని మాట్లాడుతున్నారు. అంటే ఇంకొక పాయింట్ ఏమొస్తుందంటే మేడం, మీరన్నట్టు ప్రతిపక్షం అనంటే, ఇందులో మళ్ళా కమ్యూనిజాన్ని గూడా యాడ్ చేస్తూ ఉన్నారు. అవును. ఇది మొత్తం కమ్యూనిజం భావాలతోనే ఎళ్తుంది ఇప్పుడు ప్రొటెస్ట్ మొత్తం అని జెప్పేసి. అసలు ఇంకోటి,
దేశద్రోహులు చేరిపోయారని మాట్లాడుతున్నాడు. చేరిపోయారు. ఇందా నేను అన్నది అదే ఔటర్స్ వస్తున్నారంటే ఆ ఏ దేశద్రోహులు నే- ఉన్నారు దాంట్లోనే అని దే- అంటున్నారు. బండి సంజయ్ మాట్లాడుతున్నాడు ఉమ్. దేశద్రోహులు వచ్చారని. మరి వస్తే మరి పట్టుకోవాలి అవ దేశద్రోహులు ఎవరో వాళ్ళని పట్టుకోవాలి కదా. పట్టుకోవాలి కదా మీరు. పట్టుకొని ప్రూఫ్ ఎవిడెన్స్ అసలు ఇప్పుడు ఇంకొకళ్ళు రోహింగ్యాలు వస్తున్నారని మాట్లాడుతున్నారు. అసలు రోహింగ్యాలు వస్తుంటే మీ ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి? చేస్తున్నాయి అంతే. రోహింగ్యాలు వస్తుంటే మీరు ఏం చేస్తున్నారు అసలు? అంటే మీ వైఫల్యం అని ఒప్పేసుకున్నట్టేనా? అంతే మరి. ఇక వీటన్నిటికీ ఫైనల్ ఏంటి అంటే సోనం వాంగ్చుక్ని తిట్టాలనుకున్నది తిట్టేశారు, అవును. అందరినీ దుమ్మెత్తి పోసేశారు. ఇక ఇప్పుడు వీళ్ళ బురద కడుక్కోవటం కోసం అవును. అందరికీ ఆ బురద నైట్ అంటించి- అయినా ఆ బురద వీడియో కాల్ బురద అందరికి అంటించాలని చెప్పి అందరూ రాజకీయం చేస్తున్నారని చెప్తున్నారు. సరే ఇవన్నీ అయిపోయినాయి. ఇక రాత్రికి ఆ పెద్ద మనిషి నోరు విప్పాడు. మేము చాలా చర్యలు తీసేసుకున్నాము, చాలా చట్టంలో బోల్డు చర్యలు మార్పులు తీసేసుకున్నాం, చేసాము. మార్పులు చేసాము, వాళ్ళని జైలుకి పంపిస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం. 24లోనే నువ్వు ఈ పని చేసి ఉంటే ఇంత అయ్యిండేది. ఇప్పుడు ఈ పిల్లలు అసలు చనిపోయేవాళ్ళు. కాక్రోజే వచ్చిండేది కాదేమో అట్లీస్ట్ ఇంత త్వరగా. ఇప్పుడు కలిసొచ్చే కాలానికి నడిచొచ్చే కొడుకు పుడతాడని అవును. సామెతలు ఊరికే పుట్టలేదండి. అవును. కాక్రోజ్ వాళ్ళు అసలు వాళ్ళకి పార్టీ పెట్టే ఉద్దేశమే లేదు. వాళ్ళని పార్టీ పెట్టేటట్లు చేసిందే మీరు. ఉమ్. ఆ, మీ శత్రువుని మీరే తయారు చేసుకున్నారు. అవును. ఇప్పుడు జనాలకు కూడా ఒక ఆల్టర్నేటివ్ కావాలని ఉందండి. అవును. ఆ ఆల్టర్నేటివ్ ఏది కావాలనుకుంటున్నారంటే ఒక కొత్త మొహం కావాలి అని అనుకుంటున్నారు. ఇప్పుడు మ్, మ్, మొన్ననే అసలు 2024 ఎన్నికల్లోనే ఉమ్. మోడీకి నూకలు చెల్లిపోయినాయి. ఉమ్. కానీ ఏదో బతికి బయటపడ్డాడు, దింపుడు కళ్ళం ఆశలో బయటపడ్డాడు. ఉమ్. సరే బయటపడ్డాడు కదా, ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని సరిగా పరిపాలన చేస్తున్నాడా అంటే అది లేదు. కొన్ని లోపాలు అసలు ఉన్నాయి, అవి ఒకటి సరిదిద్దాల్సిన ఇక్కడ అవసరం అయితే ఉందిలేండి. ఇక్కడ జంతర్ మంతర్లో ఉమ్. నిరాహార దీక్ష చేస్తున్నారు అని తెలిసిన తర్వాత కూడా దేశాలు పట్టుకుని పోయాడు. అవును. అసలు మన దేశంలో ఇంత జరుగుతుంటే ఈ- 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 ఇది ఏ ఏ రూపం దాలుస్తుందో అనే అంచనా లేకోకుండా నువ్వు ఎందుకు వేరే దేశం వెళ్ళావు అసలు? ఉమ్. ఇప్పుడు ఇంట్లో ఏదన్నా ఒక పెద్ద కార్యక్రమం జరుగుతుంది అనుకోండి, ఇంటి పెద్ద ఊర్లోంచి బయటికి వెళ్తాడా? ఉమ్. అంటే మనం దాన్ని లెక్క చేయకపోనన్నా అయి ఉండాలి, లేదంటే అంచనా అన్నా లేకపోయి ఉండాలి. అంటే అవతల పరిస్థితులు కూడా అట్లా ఉండొచ్చేమో కదా మేడం, ఆయన వెళ్ళాల్సిన పరిస్థితి ఉంది. ఏముంటాయండి ఉమ్. ఆ దేశం ఈ దేశం తిరిగి రావడానికి? ఏముంటాయండి? అంతకుముందు ఏంటండి ఇప్పుడు హైదరాబాద్ వచ్చి చెప్పింది ఏంటండి? ఉమ్. మీరు పెట్రోల్ తక్కువ వాడండి, విదేశీ ప్రయాణాలు అవునవును. మానుకోండి, అది ఇది అని చెప్పారు. అవును. మీరు డెస్టినేషన్ మ్యారేజెస్ అవును. చేసుకోవద్దు, ఇవన్నీ పొదుపు చేయండి, బంగారం కొనొద్దు అని ఇవన్నీ చెప్తున్నాం. అంటే పక్కోడికేనా నీతులు? ఉమ్. ఆ మాట హైదరాబాద్ మీటింగ్ లో చెప్పెళ్ళిన తర్వాత 2 సార్లు విదేశీ ప్రయాణాలు చేశాడు. ఉమ్. ఏమనుకోవాలి మరి? పైగా ఆయన ఏమన్నా పాత రోజుల్లో లాగా ఉమ్. చిన్న చిన్నగా వెళ్తారా? సింపుల్ గా వెళ్ళొచ్చేది కాదు. మంది మార్బలం, స్పెషల్ ఫ్లైట్లు, దానికి బోల్డ్ ఫ్యూయల్, అవును. ఇవన్నీ అవసరమా? రైట్ మేడం. అందుకని ఏది ఏమైనా ఈ అవును. ప్రభుత్వానికి మనం ప్రభుత్వాన్ని నడుపుతున్నామా, అవును. ప్రజల బాగోగులు మెయిన్ అది పట్టించుకుంటున్నామా ప్రజలు అనే దానికంటే కూడా ఉమ్. షో ఆఫ్ ఎక్కువైపోయింది. ఉమ్. ఆ షో ఆఫ్ వల్లే ఇక్కడ దాకా వచ్చింది. వచ్చింది. ఎవరికి అందినంత వాళ్ళు తింటున్నారు ఈ దేశంలో. అదాని తినేది అదాని తింటున్నాడు, అంబానీ తినేది అంబానీ తింటున్నాడు. అవును. ఆయన అమిత్ షా కొడుకు ఎవరు ఏదైనా తినేది మొత్తానికి ప్రజలైతే సాటిస్ఫైడ్ గా లేరు అనేది కనిపిస్తుంది అశాంతి క్లియర్ ఉంది. గాను. ఇప్పుడు అశాంతి ఈ ఉంది. ఈ- ఈ రూపంలో బయటకు వచ్చింది తప్పితే ఉమ్. ఇదంతా ఉమ్. ఆ, ఇప్పుడు ఈ- ఈ రోజు తొక్కాలనుకున్నా మళ్ళీ ఏదో రోజు ఇది లేస్తది. ఇది లేసేదే. సొల్యూషన్ ఇవ్వాలి. సొల్యూషన్ కావాలి. ఉమ్. నువ్వు ఆ దిశగా నువ్వేం చేస్తున్నావు అనేది చెప్పాలి. అవును. పోనీ నువ్వు చెప్పినట్లో ఏ ఒక్కటైనా చేసున్నావా? నీ మీద నమ్మకం ఉండటానికి ఈరోజు నువ్వేం చెప్పావు? 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానన్నావు అవును. సంవత్సరానికి, 15 లక్షలు ఒక్కొక్కళ్ళ అకౌంట్లో వేస్తానన్నావు, ఉమ్. అది చేస్తానన్నావు, ఇది చేస్తానన్నావు, ఏమీ చేయలేదు. అవును. మరి ఏమీ చేయనప్పుడు నువ్వు ఇంకేదో చేస్తావని నీ మీద నమ్మకం ఎందుకు ఉంటది? అందుకే ఈ నిన్నటి దాకా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చెయ్యాలి అనే దాని లేదు, బదులు కోరింది అదే. ఇప్పుడు ఆ, మోడీ రాజీనామా చేయాలనే దాకా తీసుకొచ్చుకున్నారు మీరు. అవునవును. అంటారు కోతిపుండు బ్రహ్మరాక్షస్ అయిందని, అలా చేసుకున్నారు. చిన్నదంత గొడ్డుతో పోయేది గొడ్డల గొడ్డల దాకా వచ్చింది. చేసుకున్నారు. రైట్, చూద్దాం మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.